నానా ఈరోజు మనము ప్రెషర్ కుక్కర్లో చికెన్ గ్రేవీ చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg చికెన్, సాల్ట్, పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్నాం. దానికి 2 స్పూన్లు కారం, దీంతో 1 స్పూను సాల్ట్, కొద్దిగా జీరా పొడి, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను ధనియా పొడి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేసిన, నేను ఇవన్నీ వేసి కలిపెట్టినాను. ఒక గంట ముందు కలిపెట్టిన. ఇందులో 2 స్పూన్లు పెరుగు వేసుకున్నాను. ఓకే, పెరుగు వేసుకొని ఇది కలిపెట్టుకున్నాను. 1 గంట కలిపి ఫ్రిడ్జ్లో పెట్టినాను. ఇది ఇప్పుడు నేను చూపించిన మసాలాలన్నీ వేసి కలిపి పెట్టిన. ఇప్పుడు పెరుగు వేస్తున్నా. దీనికి ఏం చేద్దాం మనం, ఇప్పుడు ఆనియన్స్, టమాటా, పుదీనా, కొత్తిమీర, గసాలు, కొబ్బరి పొడి ఇవి ఫ్రై చేద్దాం. 2 ఎండుమిర్చి. ఇప్పుడు ఇక బాండ్లు పెట్టుకొని ఫ్రై చేద్దాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ 1/2 kg చికెన్ దీంట్లో 2 ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడికిన తర్వాత 1 బిర్యానీ ఆకు, 2 చెక్క, 1 పెద్ద లవంగా, షాజీ వేసాను. కొద్దిగా ఆనియన్, 2-3 దెబ్బలు కరివేపాకు. ఇది ఫ్రై అవుతుంది. ఇది ఆనియన్ మసాలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాము, 2 ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఇది వేసేద్దాం. కొన్ని టమాటా, టమాటా చిన్నగా 1 తీసుకున్నాను. 1 కట్ చేసి ఇది కొంచెం ఫ్రై కాదు. ఈ ఆనియన్ ఫ్రై అయింది కదా, ఇది కొంచెం అల్లం వెల్లుల్లి, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలిపెట్టుకున్నాం కదా చికెన్, ఇది వేసేద్దాం. బాగుంటుందా చపాతీకి, ఉలకలకు, బగారా రైస్కి సూపర్ ఉంటుంది. కొంచెం మగ్గని 2 నిమిషాలు మగ్గనిచ్చి ఈ ఫ్రై చేసుకున్నాం కదా మసాలా, ఇది కొంచెం టమాటా మగ్గిన తర్వాత గసాలు, కొబ్బరి పొడి. ఈ కొబ్బరి పొడి ప్లేస్లో కాజు ఉన్నా కూడా తీసుకోవచ్చు, ఇస్తున్నాను. ఇలాగా పొడి 1 నిమిషం. కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర. చికెన్ గ్రేవీ బాగుంటుందండి చపాతీకి, బగారా రైస్కి, బిర్యానీకి, కూతలకు, వైట్ రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇది 1 సెకండ్ వండుతుంది. ఈ చికెన్ ఇది కొంచెం ఫ్రై కానిద్దాం. 3 నిమిషాలు ఇది ఫ్రై కానిద్దాము. ఈ లోపల ఈ మసాలా మొత్తం
మిక్సీ చేస్తున్నాను. ఇది ఫ్రై అయిపోయింది. ఇది మిక్సీ చేసుకొని చూస్తాను. అలా చికెన్ 5 నిమిషాల తర్వాత ఆయిల్ ఇట్లా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనము వేయించుకున్న మసాలా అంతా ఆనియను, టమాటా, గసాలు, కొబ్బరి పొడి, కొత్తిమీర, పుదీనా ఈ మసాలా ఇందులో వేసేద్దాం. ఇది ఒక 2 నిమిషాలు వేయించుదాం. ఇవన్నీ వేయించినాయి కదా. ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేద్దాం. ఒక 2 నిమిషాలు మగ్గదు. నిమిషాల తర్వాత ఇది ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు మసాలా మిక్సీ చేసుకున్న దాంట్లోనే 1 కప్పు వాటర్ యాడ్ చేసి వేసేద్దాం. మనకు గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే 1 కప్పు, కొద్దిగా ఎక్కువ కావాలంటే ఇంకొక కప్పు యాడ్ చేస్తాం. కొద్దిగా గరం మసాలా వేద్దాం. గరం మసాలా వేసేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్లు రానిద్దాం. ఓకే, 3 విజిల్ల తర్వాత చూస్తాం. అలా 3 విజిల్లు వచ్చినాయి. కుక్కర్ స్టవ్ ఆపేద్దాం. నాన్న చికెన్ తర్వాత చూస్తాను. నెక్స్ట్ చికెన్ గ్రేవీ 3 విజిల్ల తర్వాత అయిపోయిందన్న. కొద్దిగా కొత్తిమీర వేసేద్దాము. ఇది సాఫ్ట్గా ఉడికిపోయిందన్న. చూడండి ఒకసారి. చక్కగా ఉడికిపోయింది. ఇది ఒక బౌల్లో తీసుకుందాం. ఓకే, చికెన్ గ్రేవీ రెడీ. ఇప్పుడు బగారా రైస్ చేసిందాను. దీంతో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చూడండి నాన్న, మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. బాగుంటుందన్న, సూపర్ ఉంటుంది. చపాతీకి, రైస్కు, బగారా రైస్కు, పులావుకు చాలా బాగుంటుంది. ఇది బగారా రైస్ కుక్కర్లో చేసినాను. మీరు కామెంట్స్ పెడితే చూపిస్తా. ఇది కూడా చికెన్ కూడా సాఫ్ట్ ఉడికింది, మంచిగా ఉడికింది. టేస్ట్ చేయాలి అన్న. బగారా రైస్ తోటి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది.